భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడంతో పాటు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం తెలంగాణ ప్రాంతంలో నిజాం రాజులు స్వాతంత్రాన్ని ప్రకటించకపోవటాన్ని నిరసిస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్వహించి నిజాం రాజులను గద్దెదింపిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదని సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ప్రచార బస్సు యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచడంతో పాటు సాయుధ పోరాటంలో 4,000 మంది యువ కమ్యూనిస్టుల ప్రాణాలను త్యాగం చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. ఇంతటి మహోన్నతమైన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ఈ డిసెంబర్ 26తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా పేద ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థి, మహిళ, యువజన, రైతులు ప్రతి ఒక్కరూ దీన్ని పండుగలా నిర్వహించుకోవాలని కమ్యూనిస్టు పార్టీ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ రాబోయే తరానికి కమ్యూనిస్టు పార్టీ చరిత్రను స్ఫూర్తిగా మార్చే బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ పార్టీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ప్రత్యామ్నాయం ఈ దేశంలో ఈ దేశంలో 100 ఏళ్ల కింద స్థాపించబడింది. 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అలుపెరుగని పోట నిర్వహిస్తున్నది. మీ అందరికీ తెలుసు, ఈ పార్టీ పుట్టినాడు దేశానికి స్వాతంత్రం లేదు. ఆనాడు బ్రిటిష్ వలస పాలన సాగుతుంది. అంతేకాదు 550 సంవత్సరాల్లో మరి ఆనాడు రాజుల పరిపాలన, రాత్రికే వ్యవస్థ సాగుతుంది. అంటే జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, దొరలు పెత్తనం కింద ప్రజలు నలిగిపోతున్న రోజులవి. ఎలాంటి స్వేచ్ఛ లేదు, హక్కులు లేవు. అలాంటి రోజుల్లో మరి సంపూర్ణ స్వాతంత్రం కావాలి దేశానికి. ఇక వేరే మార్గం లేదు. మా దేశాన్ని మేము పాలించుకుంటాం, విదేశీ పాలనద్దు, స్వదేశీ పాలన ముద్దు, ఈ రాజకీయ వ్యవస్థ అంతం కావాలని మరి సంపూర్ణ స్వాతంత్రాన్ని పిలిపించినటువంటి మొదటి పార్టీ ఎర్రజెండా పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చెప్పనక్కర్లేదు. స్వాతంత్ర పోరాటంలో పోరాటాలు చేసినందుకు అనేక కేసులు పెట్టారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పైన. మీరటు కుట్ర కేసు, పేసావర్ కుట్ర కేసు, అలాగే మరి కాన్పూర్ కుట్ర కేసులు పెట్టారు. అంతేకాదు మన దేశవ్యాప్తంగా నిర్బంధాన్ని అమలుపరిచారు. ప్రశ్నించే గొంతుకలు నొక్కేశారు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కార్మికులకు ఏఐటీసీ స్థాపించడం, విద్యార్థులకు, యువకులకు, రైతులకు, కూలీలకు, వ్యవసాయ కార్మికులకి, మహిళలకు అందరికీ కూడా సంఘాలు పెట్టి మరి సంఘటితం చేసి ప్రజలు చైతన్యపరిచి మనం సంపద ఈ దేశంలో బాగా ఉన్నది, కానీ కొద్ది మంది చేతిలో కేంద్రీకమవుతున్నది. సహజ వనరుల్ని కొల్లగొట్టకపోతా ఉన్నారు. భూములన్నీ భూస్వాముల చేతిలో ఉన్నాయి. అందుకనే మొట్టమొదట దున్నేవాడికి భూమి కావాలన్న పార్టీ కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. ఏ పార్టీ లేదు దేశంలో, సిపిఐ పార్టీ మాత్రమే అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అందుకనే మరి దేశంలో భూములు ఎవరు పంచాడు? ఎర్రజెండా పార్టీయే. మరి అనేక పద్ధతులలో ఒక 10 లక్షల ఎకరాలు తెలంగాణలో సిపిఐ ఆధ్వర్యంలో పంచబడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండాల వారి. ఆ తరువాత సరే మరి అనేక పద్ధతులు, ఆ తర్వాత సిపిఐ నుంచి సిపిఎం, సిపిఐ నుంచి ఎమ్మెల్యే అన్ని పోయినా అందరూ కూడా మరి భూమి పోరాటాలు చేసేవాళ్ళే. అంటే ఎర్రజెండా పార్టీలే పేదలకు అండగా ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ అర్థం చేస్తారు.